చెప్పండి, తులసి ఖుషిని తీసుకుని బయలుదేరిందా? లేదు లేదు, ఇవాళ దాని బదులు మా సిద్ధు వస్తున్నాడు. అవునా? నేను వాడిని ఆపాలని ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. నో ప్రాబ్లం. ఇవాళ పాపని ఎలాగైనా మేము తీసుకెళ్ళిపోతాం. జాగ్రత్త, సిద్ధుకు అనుమానం రాకుండా చూసుకోండి. ఆ విషయం మాకు వదిలేయండి. ఇక పాప తిరిగి మీ ఇంటికి రాదు. ఓకే. ఇవాళ ఖుషి గాయబైందంటే ఇంట్లో తులసి పీడ విరగడైనట్టే, నా ఎమ్మెల్యే టికెట్ ఖాయమైపోయినట్టే. సిచ్యువేషన్ ఇంత సీరియస్గా ఉంటే అన్నేంట్రా పాటలింటూ ఎంజాయ్ చేస్తున్నాడు? అన్నంతేరా, ఏ సిచ్యువేషన్కి ఎలా రెస్పాండ్ అవుతాడో ఆ దేవుడికి కూడా తెలీదు. మనం జస్ట్ అన్నని ఫాలో అవ్వాలంతే. లేదంటే మనల్ని పర్మనెంట్గా పడుకోబెట్టేస్తాడు. అమ్మో, చెప్పు భాయ్. హలో, నమస్తే. డీలు ఏమైంది? ఈ మీనన్ డీల్కి యాక్సెప్ట్ చేశాడంటే నీ మాల్ రెడీ అయినట్టే. నువ్వు అడిగిన 19 మంది పిల్లలు రెడీగా ఉన్నారు. రేపటి కల్లా 20 మెంబర్ గర్ల్స్ ఎక్కడున్నారు? 19 మెంబర్స్ గర్ల్స్ అయితే నాకు అవసరం లేదు. నువ్వు ఏం చేసైనా సరే 20 మెంబర్స్ గర్ల్స్ని పంపించాలి. 20 మెంబర్స్ గర్ల్స్ కనుక లేకపోతే నిన్ను ఫినిష్ చేపిస్తా. నాకు నువ్వు చెప్పిన డేట్ రేపు కదా. రేపటికల్లా 19 కాస్త 20 అయిపోతాయి. ఇండియాలో మీనన్ ఒక్క ఫోన్ కాల్తో పని అయిపోతుందని విన్నా, కానీ నువ్వొక్క పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నావు. 20 మెంబర్స్ గర్ల్స్ టుమారో ఏమైనా సరే కావాలి, లేదంటే ఖతం చేస్తా. చూడు భాయ్, నువ్వు ఆ పాప గురించి ఆలోచించడం బాలేదు. ఇంకో రోజు మిగిలింది కదా, చిల్ అవ్వు. చిల్. రేపు కాల్ చేస్తా.